ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. We greet you all in the mighty name of our Lord and Savior Jesus Christ. ఈ బైబిల్ స్టడీలో ఆన్లైన్లో ఈ రీతిలో కలుసుకోవడం ఎంతో సంతోషము. We are very glad to meet you through this Bible study online. జయ జీవితం అనే అంశం మీద మన నూతన నిబంధన నుండి కొన్ని నియమాలని ప్రిన్సిపల్స్ని నేర్చుకుంటున్నాము. We are learning on the theme of victorious living from the New Testament. అది మీకు ఆశీర్వాదంగా ఉందని నమ్ముచున్నాం. And I believe that it is a blessing to all of you. మనం ప్రార్థన చేసి ఈ స్టడీలోకి వెళ్దాం. Let us pray and get into the study. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగల మా యేసుక్రీస్తు, O Holy Father and gracious Lord Jesus Christ, ఈ దినము నీ వాక్యంని నేర్చుకొనుటకు మాకిచ్చిన ఈ మంచి తరుణం బట్టి నీకు వందనాలు. Lord, we thank you for this good opportunity you have given us to learn from your word. తండ్రి, మేము నేర్చుకుంటున్న వాక్యంని మాకు ఆశీర్వాదంగా చేయండి. Lord, the word that we are learning, make it a blessing to us. లోకం మీద మాకు జయము దయచేయండి. Lord, give us victory over the world. ఈ లోకానుసారమైన జీవితం నుండి మాకు విడుదల దయచేయండి. Lord, give us victory from this worldly life, O Lord. ప్రభా, మా దృష్టి పర సంబంధమైనదిగా మారాలి. Let our view be heavenly view, O Lord. మా దృష్టి అంతా కూడా నిత్య జీవము, పరలోక రాజ్యము మీద పెట్టుటకు సహాయం చేయండి. Lord, help us to fix our eyes on eternal life and heavenly kingdom. దానిని బట్టి ఈ లోక బ్రతకడం మాకు నేర్పించండి. And because of that, help us to lead our lives on the earth. ఈ స్టడీని ఆశీర్వదించండి. Lord, bless this study for us. ఆన్లైన్లో చూస్తున్న ప్రతి బిడ్డకి ఇది ఆశీర్వాదంగా చేయండి. All those who are watching online, Lord, make it a blessing to them. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. In Jesus Christ's name we pray. ఆమేన్. Amen. మనం గత వారము ఒక విశ్వాసి జయించవలసిన 3 విషయాలను గురించి చూసాం. Last week we saw the 3 areas where a believer has to see victory. మొదటిది లోకమని, The first one is the world. రెండవది శరీరమని, Secondly, the flesh. మూడవది అపవాది అని. And third, the devil. ఈ మూడిట్లో మొదటి అంశంని మనం గమనించాం. From these 3 things, the first thing we saw, లోకముని జయించడం గురించి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూసాం. we saw in 1 John chapter 2 verse 15 and 16 what it is to overcome the world. లోకముని ప్రేమించకూడదు. Not to love the world. దేవుడిచ్చిన ప్రేమతో మనము లోకమును ప్రేమించకూడదు. With the love that God has given us, we should not use it to love the world. ఆ దైవ ప్రేమని దేవుణ్ణి ప్రేమించడానికే వాడాలి. And we have to use the love of God to love God. దేవుని బిడ్డల్ని ప్రేమించడానికి వాడాలి. We have to use that love to love the children of God. నశించిపోతున్న ఆత్మల్ని ప్రేమించడానికి వాడుకోవాలి. And to love the perishing souls. ఈ విషయాన్ని గత వారం మనం చూసాం. This thing we saw last week. అయితే అదే వచనానికి ఈ దినం మనం వెళ్దాము. Let us go back to the same verse today. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. In 1 John chapter 2 and verse 15. ఈ లోకమునైనను లోకంలో ఉన్ని వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలోనుండదు. Do not love the world, nor the things in the world. If anyone loves the world, the love of the Father is not in him. ఇక్కడ తండ్రి ప్రేమను గురించి ఇక్కడ యోహాన్ చెప్తున్నారు. Here John is speaking about the love of the Father. లోక ప్రేమ ఎవరిలో ఉంటుందో వారిలో తండ్రి ప్రేమ ఉండదు. Those who love the world, in them the love of the Father will not be there. అయితే ఇంకొక రీతిలో దీన్ని చెప్పవచ్చు. We can say it in another way.
తండ్రి ప్రేమ ఎవరి యందు ఉన్నదో వారు లోకంని జయిస్తారు. Those who have the love of the Father, they will overcome the world. ఎవరి యందు తండ్రి ప్రేమ ఉన్నదో వారు లోకముని జయిస్తారు. Those who have the love of the Father in them, they will overcome the world. అయితే ఈ తండ్రి ప్రేమ ఏంటి? So, what is this love of the Father? ఇది తెలుసుకుంటే మనం జయించవచ్చు. If we know this, we can also overcome. యోహాను తన రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో In the first epistle of John, in chapter 4, 10వ వచనంలో ఈ తండ్రి ప్రేమను గురించి ఆయన చెప్తున్నాడు. in verse 10, he talks about the love of the Father. అది చదువుదామండి. యోహాను రాసిన read మొదటి that. పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మనము దేవుని ప్రేమించిత్తుమి కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. In this is love, not that we loved God, but that He loved us and sent His Son to be the propitiation for our sin. తండ్రి ప్రేమ ఏంటని వివరిస్తున్నాడు. Here he is explaining what is the love of the Father. ఎవరైతే ఈ తండ్రిని ప్రేమించరో వారిని ఈ తండ్రి ప్రేమిస్తాడు. Those who don't love this Father, those people the Father will love. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. That's what we are seeing here. మన ఆయన్ని ప్రేమించలేదు, We didn't love Him, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. but He loved us. ఇది సాధారణంగా మానవులు చేయని విషయం. This is commonly which a man will not do. ఎవరు మనల్ని ప్రేమిస్తే మనం వారిని ప్రేమిస్తాం. Those who love us, we will love them in return. సో తండ్రి ప్రేమ ఏంటంటే ఎవరు మనల్ని ప్రేమించరో వారిని మనం ప్రేమించడం. But what is the love of the Father is, those who don't love us, we will be loving them. ఆ ప్రేమని ఎలాగైనా కనబరిచాడు? How did He show this love? మన పాపములకు ప్రాయశ్చిత్తంగా తన కుమారుణ్ణి పంపించట ద్వారా దాన్ని తెలియపరిచాడు. ఇందులో ప్రేమ ఉన్నది అన్నాడు. He showed His love by sending His Son to be the propitiation for our sins. అయితే తండ్రి ప్రేమ పాపుల వైపు వెళ్తున్న ప్రేమ. So this love of the Father is the love that goes towards the sinners. ఆ పాపుల్ని రక్షించే ప్రేమ. And it is the love that wants to save the sinners. కాబట్టి తన కుమారుణ్ణి మార్గంగా ప్రాయశ్చిత్తంగా చేసిన ప్రేమ. That's why this love made His own Son as an atonement for the sins. అదే యోహాను చెప్తున్నారు. That's what John is speaking ఈ here. తండ్రి ప్రేమని మనలో పెట్టాడట. John says He has put this love of the Father in us. ఈ ప్రేమ ఏంటండి? What is this love? త్యాగపూరితమైన ప్రేమ. It is a sacrificial love. ఎవరు నన్ను ప్రేమించాలని కోరని ఒక ప్రేమ. It is a love that does not expect the love of others. అంటే స్వార్థం లేని ప్రేమ. It is a selfless love. దానిని 9వ వచనంలో ఇంకొక మెట్టు ముందుకు తీసుకెళ్ళాడు. And in verse 9, he took this one step ahead. ఈ తండ్రి ప్రేమ ఏం చేసింది మనకని. What this love of the Father did to us. చదువుదామండి 9వ వచనం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడును. By this the love of God was manifested in us, that God has sent His only begotten Son into the world so that we might live through Him. ఈ తండ్రి ప్రేమ ఆయన మూలంగా, యేసుక్రీస్తు మూలంగా చనిపోయిన మనము జీవించినట్లు చేస్తుంది. This love of God, what it is doing is, it is we who are dead, it is bringing life into us. యేసుక్రీస్తు ద్వారా చనిపోయిన మనకు జీవంని తీసుకొస్తుంది. Through Jesus Christ, we who are dead,
It is bringing life into us. సో ప్రేమ బ్రతికినట్లు చేస్తుంది. So what this love is doing, it is bringing life. మరణం అంటే వేరుపరచబడ్డము. Death means separation. సో ఈ తండ్రి ప్రేమ దేవుని దగ్గరికి మనల్ని తీసుకొస్తుంది. So this love of God is bringing us to God. ఈ తండ్రి ప్రేమ దేవుని ఆశీర్వాదాలని పొందుకోవడానికి అర్హులుగా చేస్తుంది. This love of God makes us worthy to receive the blessings of God. ఈ రీతిలో ఈ తండ్రి ప్రేమ మన ఎడల వెల్లడిపరచబడిందని చెప్తున్నాడు యోహాన్. So John is saying in this way the love of God was manifested to us. అదే యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము In the same first epistle of John chapter 3, మొదటి వచనము చదువుదాం. let us read the first verse. అక్కడ ఏం చెప్పబడిందో చూడండి. మనము ఆ, దేవుని పిల్లలమని ఆ, పిలువబడినట్లు ఉమ్, తండ్రి మనకెట్టు ప్రేమ అనుగ్రహించనో చూడుడి. చాలండి. See how great a love the Father has bestowed on us, that we would be called children of God, and such we are. For this, దేవుని పిల్లలగుటకు పిలువబడుటకు తండ్రి ప్రేమ మనకు అనుగ్రహించాడు. the love of God was bestowed on us so that we will be called children of God. ఎవరికి పిల్లలండి? Children of whom? ఎవరిని మనం ప్రేమించలేదో ఆయనకు పిల్లలవుటకు. The one whom we did not love, we become his children. ఇదే ఈ తండ్రి యొక్క ప్రేమ. This is the Father's love. ఈ తండ్రి ప్రేమను బట్టి ప్రాయశ్చిత్తం వచ్చింది. Because of this Father's love, propitiation came. ఈ తండ్రి ప్రేమను బట్టి జీవం వచ్చింది. Because of this love of the Father, life came. ఈ తండ్రి ప్రేమను బట్టి పిల్లలుగా ఒక స్థానం మనకు దొరికింది. And because of this love of the Father, we received a position to be children of God. అందుకే యెషయా గ్రంథము మొదటి అధ్యాయంకు మనం వెళ్తే, So when we go to the book of Isaiah chapter 1, యెషయా గ్రంథం మొదటి అధ్యాయము book of Isaiah chapter 1, 2వ వచనం మనం చదివితే, if we read the second ఈ verse, తండ్రి యొక్క హృదయము ఎలా ఉన్నదో మనకు తెలుస్తుంది. we will know the heart of the Father here. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. చాలు. Listen, O heavens, and hear, O earth, for the Lord speaks. Sons I have reared and brought up, but they have revolted against me. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తున్నాడు. Here, God is speaking about the people of Israel, లేక యూదా వారి గురించి చెప్తున్నాడు. or the people of Judah. వారిని ఏమంటున్నాడండి దేవుడు? What is God telling about them? వీరు నా పిల్లలు, They are my sons. వారు నన్ను ప్రేమించలేదు, They did not love me. నేనే వారిని ప్రేమించాను, I have loved them. నేనే వారితో ఒక నిబంధన చేసుకున్నాను, I made a covenant with them. వారు ఐగుప్తు దేశం నుండి నేను బయటికి తీసుకొచ్చాను, I brought them out of Egypt. నా ఆశీర్వాదాలు వారికి ఇచ్చాను, I gave them my blessings. నేను వారిని పెంచి పెద్ద చేశాను. And I reared them and brought them up. దేవుడు ఎలా చూస్తున్నాడండి తన How- ప్రజల్ని? How God is seeing his people. పిల్లలుగా చూస్తున్నాడు. He is seeing his people as his ఈ children. తండ్రి ప్రేమ ఏం చేస్తుంది? What this love of the Father is doing, పిల్లలుగా చేసింది కాబట్టి because it made us the children of God, ఆయన పెంచి మనల్ని పెద్ద చేస్తున్నాడు. He has reared us and brought us up. అయితే వారు ఎదిగిన తర్వాత తిరుగుబాటు చేస్తున్నారు. But after they have grown up, they are revolting against అయితే him. ఈ తండ్రి మనసు మారట్లేదు. But this father's heart is not changing. ఇంకా వారిని పిల్లలనే పిలుస్తున్నాడు. Still he calls them his children. వారిని ఆయన డిసోన్ చేయట్లేదు. He does not disown them. వీరు నా పిల్లలు కాదని చెప్పలేకపోతున్నాడు. He is not able to say that they are not my ఇది children. గొప్ప ప్రేమ.
This is a great love. మనం తిరుగుబాటు చేస్తున్న ఆయన ప్రేమ మారట్లేదు. Even though we rebel against him, his love doesn't ఆ change. మొదటి తరం వారు తిరుగుబాటు చేశారు, The first generation people, they rebelled against him. అయినా వారిని పిల్లలనే పిలిచాడు. But still, he called them his children. 30వ అధ్యాయం కొద్దాము. Let us- యెషయా గ్రంథం 30వ అధ్యాయము Let us come to Isaiah chapter 30. చూడండి దేవుడు ఏమంటున్నాడు మొదటి వచనంలో. See what God is saying in the first verse. యెషయా గ్రంథం 30వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా వాక్కు ఇదే, లోబడిన పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొన్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చెయ్యుదురు. నా ఆత్మ నియమింపని సంధిది చేసుకొందురు. ఆ, Woe to the rebellious children, declares the Lord, who execute a plan but not mine, ఉమ్, and make an alliance but not of my spirit, ఆ. in order to add sin to sin. ఇక్కడ కూడా తిరుగుబాటు చేయించున్న పిల్లలు అంటున్నాడు, అంతేనా? Here also he is calling them as rebellious children. నా ఆత్మ చెప్పని ఒక సంధి చేసుకుంటున్నారు. They are executing a plan which is not from my spirit. నా ఆత్మ చెప్పని ఒక సంధి They are చేసుకుంటున్నారు. making an alliance, but it is not of my spirit. పాపముతో పాపము చేర్చుకుని నిమిత్తము వారు సొంత ఆలోచనలో వెళ్తున్నారు. And they are going according to their own plan in order to add sin on sin. Sin to sin. ఇటువంటి ఒక బ్రతుకుతున్నారు ఇశ్రాయేల్ ప్రజలు. So Israelites were leading such a life. పాపముతో పాపం చేర్చుకుంటున్నారు. They were adding sin to sin. దేవుని దృష్టిలో పెట్టుకోవట్లేదు. They were not keeping God in view. అయితే ఈ తండ్రి ఏమంటున్నాడు? But what this father is saying, తిరుగుబాటు చేయుచున్న పిల్లలు అనే పిలుస్తున్నాడు. he still calls them as rebellious children. ఏమంటున్నాడండి దేవుడు? What is God saying here? నా ప్రేమ ఎప్పుడు నిన్ను పిల్లలుగానే చూస్తుంది. My love will always see you as my children. ఇంకా 30 అధ్యాయం 18వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. In Isaiah 30 verse 18, what he is saying? 30 అధ్యాయం 18వ వచనం. యెషయా 30:18. కావున మీ యందు దయచూపవలెనని యెహోవా ఆలస్యము వేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము 65:2 కూడా చదువుదాం. యు ప్లీజ్ రీడ్. Isaiah 30:18. Therefore the Lord longs to be gracious to you, and therefore he waits on high to have compassion on you. కరుణింపవలనని వేచి ఉన్నాడు, He is waiting to have compassion on you. దయచూపవలనని నిలబడి ఉన్నాడు. He is longing to be gracious to you. 65:2 చూడండి. And see in Isaiah యెషయా 65:2. 65 and verse 2. తమ ఆలోచనలు ననుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడ్డనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. I have spread out my hands all day long to a rebellious people who walk in the way which is not good, following their own thoughts. తమ ఆలోచన చొప్పున నడుచుచున్న లోబడనొల్లని ప్రజల వైపు దినమల్లా నా చేతులు చాపి ఉంచి ఉన్నాను. What he is saying here is, I have spread out my hands all day long to a rebellious people who follow their own thoughts. ఇది తండ్రి యొక్క ప్రేమ. This is the Father's love. దినమల్లా చేతులు చాపి ఉంచాడట. All day long he has kept his hands spread out. అంటే దినదినము వారి ఆలోచన మానుకొని నా దగ్గరకు వస్తారేమో స్వీకరిద్దామని మనసు కలిగి ఉన్నాడు. So he has a mind thinking, at least now my people will return to me, leaving their own ways. ఇదే విషయాన్ని ఉపమాన రీతిలో యేసు ప్రభు నూతన నిబంధనలో చెప్పారు. And the same thing Jesus Christ told through a parable in the New Testament. లూకా సువార్త 15వ అధ్యాయము అక్కడ
తప్పిపోయిన కుమారుని గురించిన ఉపమానం చెప్పారు. He told a parable about the prodigal son in Luke chapter 15. 20వ వచనంలో చూడండి, And see in verse 20, అక్కడేమో దినమల్లా చేతులు చాపి ఉంచానన్నాడు. there he said that all through the day I have kept my hands spread out. ఇక్కడ చూడండి ఈ తండ్రి ఏం చేశాడు. And here see what this father లూకా did. 15:20. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికిరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. చాలా. So he got up and came to his father, but while he was still a long way off, his father saw him and felt compassion for him, and ran and embraced him and kissed him. సో ఈ తండ్రి దినదినం వేచి ఉన్నాడు. So this father was waiting every day. తన కుమారుడు వస్తాడో ఏమో ఈ రోజైనా అని కనిపెడుతూ ఉన్నాడు. He was waiting whether his son will come this day or the next day. దూరంగా కనబడగానే పరిగెత్తుకెళ్ళాడు. When he saw his son far away, he ran to him. మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగిలించుకున్నాడు. And he embraced him and he kissed him. అదే మనం చదువుతున్నాం. That's what we are reading ఇది here. యేసు ప్రభు నేర్పిన తండ్రి ప్రేమ. This is the love of the Father which Jesus taught. ఈ వచనాలన్నీ మనకేం చెప్తున్నాయండి? So what are these verses telling us? ఈ ప్రేమని మనలో దేవుడు పెట్టాడు. This love God has kept in us. ఈ ప్రేమ కలిగి ఉన్నాము కాబట్టి Because we have this love, మన లోకముని జయించవచ్చు. we can overcome the world. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. Now just think for a moment. మనం చదివిన తండ్రి ప్రేమని దృష్టిలో తీసుకుంటే If we take this into consideration, the love of the Father, మన శరీర ఇచ్చను గాని the lust of the flesh, మా నేత్ర ఇచ్చలను గాని or the lust of the eyes, లేక జీవపు డంబమునకు గాని మనం లోబడతామా? or pride of life, will we obey it? దాని వెంట మనం వెళ్తామా? Will we go after it? అదే కావాలని పరిగెత్తుతామా? Will we run that we need only that? మనకు దేవుడిచ్చిన ప్రేమ ఏంటి? What is the love that God has given us? అది దినమల్లా ఎవరైతే నశించిపోతున్నారో వారి ఎడల దృష్టి పెట్టే ప్రేమ. It is a love which will always have the perishing souls in view. ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో వారు మారాలని కోరుకుంటున్న ప్రేమ. It is a love which desires that sinners will change. స్వార్థమే లేదు ఈ ప్రేమలో. There is no selfishness at all in this love. అలాంటప్పుడు నా శరీరానికి కలిగిన ఇచ్చ గాని, నా నేత్రానికి కలిగిన ఇచ్చ గాని, నా జీవానికి కలిగిన డంబమును గాని నెరవేర్చుకోవడానికి ఎలాగ ఒక విశ్వాసి పరిగెత్తగలడు? So how can a believer run to fulfill the lust of the flesh or the lust of the eyes or the pride of life? అది కుదరదు కదండి. That will not happen. అందుకే యోహాన్ అంటున్నాడు, That's why what John is saying ఎవరు is, లోకాన్ని ప్రేమిస్తున్నారో those who love the world, వాని యందు తండ్రి ప్రేమ లేదు. there is no love of the Father in him. తండ్రి ప్రేమ గురించి తెలిసి ఉండొచ్చు. You can know about the love of the అయితే Father, యోహాన్ ఏమంటున్నాడు? but what is John నువ్వు saying? తండ్రి ప్రేమ నీ యందు లేదు కాబట్టి ఈ లోకాన్ని నువ్వు జయించలేకపోతున్నావు. Because you don't have the love of the Father in you, you are not able to overcome the world. అదే యోహాన్ చెప్తున్న విషయం. That's what John is telling. ఈ ప్రేమ మనకు ఎలా వచ్చింది? How this love came to us. రోమా పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. In the letter to the Romans, chapter 5 and verse 5. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. It is a letter of Paul to the Romans, chapter 5 and verse 5. చదువుదామండి. ఎందుకనగా ఆ, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. And hope does not disappoint, because the love of God has been poured out within our hearts through the Holy Spirit who was given to us. ఎప్పుడు పరిశుద్ధాత్మ ఇవ్వబడ్డాడు? When was the Holy Spirit given to us? పాపము గురించి నీతి గురించి ఒప్పుకొన చేశాడు.
He తీర్పు came. గురించి. He came and convicted us of sin, righteousness, and judgment. సువార్త వింటున్నప్పుడు ఇది జరిగింది. When we heard the gospel, this took place. ఆయన వచ్చి ఒప్పుకొనజేసి He came and convicted us. సిలువ ప్రేమని గ్రహించినట్లు హృదయం తెరిచాడు. He opened our heart to know the love of God on the cross. యేసుక్రీస్తు కనబరిచిన ప్రేమ సిలువ మరణం ద్వారా దాన్ని తెలుసుకున్నట్టు హృదయం తెరిచాడు. He opened our hearts to understand the love that Jesus Christ showed on the cross. మరి దానిని అదే తండ్రి ప్రేమ. That is the love of the Father. అందుకే ఇందులో ప్రేమ ఉందన్నాడు యోహాన్. That's why John said, in this is love. దీనిని బట్టి ప్రేమ ఎటిదో తెలుసుకుంటాము అన్నాడు. And he said, by this you will know what is love. మరి ఇది తెలుసుకున్నాము కదా, So we have come to know మన that హృదయంలోకి వచ్చింది కదా, it has come into our సో hearts. తండ్రి ప్రేమ మనలోకి వచ్చింది కదా. So the love of the Father has come into us. మరి మనలో ఉన్నప్పుడు దానిని వినియోగించకుండా మన లోకానికి దాసులు అవుతున్నాం. When it is in us, we are not using that, but we become slaves of this world. దేవుణ్ణి తెలుసుకున్న కొన్ని దినాలు మాత్రం దేవుణ్ణి ప్రేమించడం, When we come to know God, a few days we love God, లేక కొన్ని నెలలు మాత్రం ప్రేమించడం, or few months we love God, ఈ ప్రేమలో ఎదగకపోవడము. but we don't grow in this love. ఎఫెసు 3:17 చెప్పబడినట్లు In Ephesians 3:17, what is said is, ఆ ప్రేమలో వేరుపారట్లేదు, స్థిరపడట్లేదు. we are not being rooted and established in this love. ఆ ప్రేమ యొక్క ఎత్తు, పొడుగు, వెడల్పు, లోతు తెలుసుకోవట్లేదు. We are not able to know the height, the length, the depth and the width of this love. ఆ పరిశుద్ధులతో పాటు మనం తెలుసుకోవట్లేదు. We are not knowing it along with the other saints. ఇది ఎఫెసు 3:17 రాయబడి ఉంది. This is written in Ephesians ఈ 3:17. ప్రేమలో ఎదగాలని ఆశ లేదు. We don't have the desire to grow in this love. కారణం ఏంటో తెలుసా అండి? What is the reason behind? ఈ యోహాను రాసిన పత్రిక యొక్క అంశమే సహవాసం. The theme of the letter of John is fellowship. ఈ మొదటి పత్రిక యొక్క అంశం సహవాసం. The first letter of John, the theme is fellowship. ఆనాడు దేవునితో సహవాసం ప్రారంభమైంది. On that day, our fellowship with God has started. మనం పాప క్షమాపణ పొందుకున్న ఆనాడు, And the day when we received the forgiveness of sins. ఆనాటి నుండి ఈ ప్రేమలో ఎదగాలనే ఆశ లేక From that day, there was no desire for us to grow in that love. కాబట్టి ఏమైంది? That's why what happened is, దేవుని ఆత్మ కార్యము దినదినము జరగకుండా, the work of the Holy Spirit did not happen every day. ఎప్పుడో కూటమికి వెళ్ళినప్పుడు వాక్యం వినడం, పురికొల్పబడడం, Sometime when we go to the meeting, we hear the message, that time we are inspired and encouraged. లేకపోతే ఆదివారం ఏదో ఒక వాక్యం విని, వర్తమానం విని, ఆరాధన పాల్పొందుట బట్టి పురికొల్పబడడం. Otherwise, on a Sunday, on the worship day, we hear the word of God and we are encouraged. లేక ఎప్పుడో బైబిల్ చదువుతున్నప్పుడు మనము ప్రోత్సహింపబడ్డము. Or when we read the Bible, that time we'll be encouraged. మన కష్టాలు వచ్చి ప్రార్థన చేసి దేవుడు జవాబిచ్చినప్పుడు దేవుని మీద ప్రేమ పుట్టడము. And when we have problems, when we pray and God answers our prayers, that time we will love God. ఇటువంటి రీతిలో మన ప్రేమ నడుస్తుంది. And our love will work in this manner. మన సహవాసం దేవునితో ఈ రీతిలో నడుస్తా ఉన్నది. Our fellowship with God will run in this manner. అలాగే నడిస్తే ప్రయోజనం ఏంటండి? If it works in this way, what is the benefit out of అందుకే it? ప్రేమలో ఎదగట్లేదు. So we are not growing in the love. ప్రేమలో ఎదగట్లేదు కాబట్టి Because we are not growing in this love, లోకాన్ని ప్రేమించడం ప్రారంభిస్తున్నాం. we start loving this world. లోకాన్ని జయించలేకపోతున్నాం. We cannot overcome the world. మనం ఏమంటున్నాము? What we say is, ఓ అపవాది నన్ను లాక్కెళ్ళిపోతున్నాడు అండి అంటాం. oh, we say that the devil is
pulling us behind. దేవుడు ఎందుకండి కుమారులు కుమార్తెలుగా చేశాడు? Why did God make us his sons and daughters? తండ్రి ప్రేమను బట్టి పిల్లలయ్యామని 3వ అధ్యాయం 1వ వచనంలో చదివాం. In the 3rd chapter, first verse, what we read is, because of the love of the Father, we have been made the children of God. అపవాది లాక్కెళ్ళిపోవడానికి ఆ పిల్లలు చేశాడు. Did God make us his children so that the devil will pull us back? మనం పిల్లలు అనేది ఎవరైనా ఎత్తుకెళ్ళిపోవడానికా? And why do we give birth to children? For someone else to snatch them away? అది ఎత్తుకెళ్ళిపోతే అలా చూసుకుంటా పాపం మా పిల్లవాడు ఎదిరించలేకపోతున్నాడు అలాగే పోనీ అని వదిలేయడానికా? Do the parents feel that when the children are snatched away, oh, my children are being taken away, will the parents just remain seeing that? నా పిల్లలకి ఏ బలం లేదు, Oh, my children have no strength, నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు, my children are very small, వాళ్ళకి శక్తి లేదు they don't have the strength, కాబట్టి ఎత్తుకొని పోనీలే. so let them be taken away. అలాంటి ఆలోచన తండ్రులకు తల్లులకు ఉండదు కదా. So such thinking will not come to the fathers or the mothers. మన ఆలోచన తప్పండి. Our thinking is wrong. అపవాది లాక్కెళ్ళిపోతున్నాడు. Oh, the devil is snatching us away. నువ్వు తండ్రి ప్రేమలో ఎదుగుతున్నావా లేదా? Are you growing in the love of the Father or no? ఆ తండ్రి ఇస్తున్న ప్రేమ నీ యందు నిలిచి ఉందా లేదా? Is the love of the Father abiding in you? అలా నిలిచి ఉంటే జయిస్తావు. And if it is abiding in you, you will overcome. ఇది అపవాదితో పని కాదు. This is not a matter with the devil. నువ్వు తండ్రితో సహవాసం కలిగి ఉండే దాన్ని బట్టి వచ్చే ప్రేమ. It is the love that you receive when you have the fellowship with the Father. నువ్వు దినదినం సహవాసం కలిగి ఉంటే If you have fellowship every day, ఆ తండ్రి ప్రేమ నీలో ఉంటుంది. then that love of the Father will be in నువ్వు you. లోకాన్ని చూసే భావం వేరేగా ఉంటది, The చూపు వేరేగా ఉంటది. your view about the world will be different. ఆ లోక వ్యవస్థని చూసే చూపు వేరేగా ఉంటది. The way you look at the worldly system, that will be different. అదే యోహాన్ ఇక్కడ చెప్తున్నాడు. That's what John is saying here. మీలో తండ్రి ప్రేమ ఉంటే If you have the love of the Father in you, మీరు జయిస్తారు. you will overcome. అక్కడితో ఆయన ఆపలేదు. He didn't stop there. ఆయన 17వ వచనంలో ఏమన్నారంటే, In verse 17, what he said యోహాన్ is, రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము in 1 John chapter 2, 17వ వచనం verse 17. చదువుదామండి. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. The world is passing away and also its lusts, but the one who does the will of God lives forever. ఏమంటున్నారండి యోహాను? What is John saying here? నువ్వు లోకాన్ని వెళ్తున్నావు కదా, You are going behind the world. ఇది గతించిపోతుంది. This is going to pass నీ away. శరీర ఇచ్చ అది లోకం మాత్రం కాదు, ఇచ్చలు కూడా గతించిపోతాయి. Even not only the world, but all the lusts with it is going to pass away. సో నీలో ఉన్న ఇచ్చలు గతించిపోతాయి, ఆశలు. The lusts and desires that you have, it will all pass away. అంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం గతించిపోతుంది. That means the lust of the flesh, the lust of the eyes, and the pride of life will pass away. ఈ లోకం గతించిపోతుంది. And this world will pass away. నువ్వేం చేస్తావు? What will you do? అదే యోహాను అడుగుతున్నాడు. That's what John is asking here. నువ్వు దృష్టి పెట్టావు కదా లోకం మీద, You focused on the world నీ ఇచ్చల ప్రకారం నడుస్తున్నావు కదా, and you are walking according to your lust. ఈ రెండు గతించిపోతాయి. Both this will pass away. నువ్వు నిలిచి ఉంటావు. You will abide. అవన్నీ గతించిపోయాక నువ్వేం చేస్తావు? If when all that will pass away, what you will do? నువ్వు కూడా ఏమవ్వాలా? What you have to do? అవి పోయినట్లే నువ్వు కూడా దూరం అయిపోవాలా. You also have to go away like it. ఎక్కడికి పోవాలి? Where you have to go? నిత్య నరకానికి వెళ్ళాలి. You have to go to the lake of fire. యోహాను ఏమంటున్నాడు? What is John saying? దేవుని చిత్తం అనేది ఇక్కడ చెప్తున్నాడు.
he is talking about the will of God. దేవుని చిత్తముని నువ్వు చేయువాడై ఉంటే If you- లోకముని జయిస్తావు. If you are a person who does the will of God, you will overcome the world. నువ్వు నిరంతరము నిలిచి ఉంటావు. You will abide forever. ఈ లోకం గతించిపోతది. This world will pass ఈ away. ఆశలు ఇచ్చలు గతించిపోతాయి. The desires, the lusts will pass away. నువ్వు మాత్రం జీవముతో నిలిచి ఉంటావు. But you will remain with life. ఎందును బట్టి? Why? దేవుని చిత్తముని చేయట బట్టి. Because you do the will of God. సో రెండో విషయం యోహాన్ ఏం చెప్తున్నారంటే, So two things what John is రెండవ saying. విషయం ఏం The చెప్తున్నారంటే, second thing what John is saying is, దేవుని చిత్తముని చేయువారమైతే లోకముని జయించగలము. if we are the ones who do the will of God, we can overcome the world. మొదటిది ఏమన్నారండి? What is the first one he said? తండ్రి ప్రేమ మన యందు ఉంటే లోకముని జయిస్తాం. When the love of the Father is in us, we will be overcoming the world. ఇప్పుడు ఏమంటున్నారు ఆయన? Now what he is saying is, దేవుని చిత్తముని నువ్వు చేస్తే నువ్వు లోకాన్ని జయిస్తావు. if you do the will of God, you will overcome the world. దేవుని చిత్తం అనగానే అది పెద్ద సబ్జెక్ట్. And when we look into the will of God, it is a big subject. అయితే మనం చూడబోతున్నాం మనకు సంబంధించినవి. But we are going to see things that are related to us. కారణం ఏంటండి? The reason is మన లోకముని జయించిన జయ జీవితం జీవించాలి. because we need to live a life of victory, overcoming the world. లోకముని జయించాలి. We have to overcome the world. అదే మన గురి. That is our goal. అదే మన లక్ష్యంగా పెట్టుకున్నాం. Let us keep it as our goal. కాబట్టి మనం దేవుని చిత్తం చేయబోతున్నాం. That's why we are going to do the will of God. దావీదు పాడుతున్న కీర్తనలో And when we go to the psalm that was sung by David, 143వ కీర్తనలో in Psalm 143, ఈ పెద్ద సబ్జెక్ట్ గురించి ఆయన ఒక ప్రార్థన చేస్తున్నాడు. about this big subject he is making a prayer. 143వ కీర్తన 10వ వచనం Psalm 143 verse 10. చదువుదామండి. నీవే నా దేవుడవు, ఆ, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. ఆ. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. ఆ. Teach me to do your will, for you are my God. Let your good spirit lead me on level ground. ఏమన్నారండి దావీదు? What did David say here? ఒక ప్రార్థనని కీర్తనగా పాడుతున్నాడు. He sang a prayer as a song. ఏంటి ఆ పాటలో అంశం మనం చదివింది? What is the theme in that song? నీవే నా దేవుడవు Lord, you are my God. కాబట్టి ఆరాధిస్తున్నాను అనలేదు. He didn't say that's why I'm worshipping you. ఇక్కడ ఏమంటున్నారు? What he's saying is, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు బోధించుము, నేర్పుము. he said, teach me to do your will. నీ చిత్తం తెలుసుకోవడానికి కాదు, Not to know your will. నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు చేయుటకు నాకు నేర్పుము, బోధించుము. He's saying, teach me to do your will. దానికి ఎవరు అవసరము? And who is necessary for నీ that? దయగల ఆత్మ సమమైన భూమి పైన నన్ను నడిపించుము. Let your good spirit lead me on a level ground. ఎవరు కావాలండి? Whom do we need? దయగల ఆత్మ కావాలంటున్నాడు. He says we need that good spirit. ఆ దయగల ఆత్మ వస్తే When that good spirit will come, దేవుని చిత్తం ఏంటో బోధించడం మాత్రం కాదు, not only teaching to do the will of God, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడానికి బోధించడం మాత్రం కాదు, not to teach to know the will of God, కానీ దేవుని చిత్తము చేయుటకు కూడా నడువుటకు కూడా ఆయన బోధిస్తాడు. but he will also teach to do the will of God. 25వ కీర్తన, In Psalm 25, ఇది కూడా ఆయన పాడిన కీర్తనే. this is the Psalm of David. 25వ కీర్తన Psalm 25. 4-5 వచనాలు చదువుదామండి. We'll read 4 and 5th verse. యెహోవా, ఆ, నీ మార్గములను నాకు తెలియజేయము, నీ మార్గములు నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. తేటపరచుము. నన్ను
నీ సత్యము ఆ, ననుసరింపజేసి నాకు ఉపదేశము చెయ్యము. ఆ, నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. ఆ, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. ఆ. Make me know your ways, O Lord. Teach me your paths. Lead me in your truth and teach me. For you are the God of my salvation. For you I wait all the day. దినమల్లా దేని కొరకు కనిపెడుతున్నాడండి? All the day, for what was he waiting? ఆయన రక్షణకర్తయగు దేవుడు బోధిస్తాడని. He was waiting that the God of his salvation will teach him. మనల్ని రక్షించిన వాడు మనకి సత్యముని మార్గముని బోధించడానికి కనిపెట్టాలి. We have to wait for the God of our salvation to teach us. దేని విషయం అండి? About what? ఏ మార్గంలో నడవాలి, In which path we should walk. ఏ సత్యానుసారంగా ఏ నిర్ణయాలు తీసుకోవాలి. According to the truth, what decisions I have to take. ఎందుకు ఇటువంటి ప్రార్థనలు దావీదు చేస్తున్నాడు? Why David was praying such prayers. ఎందుకు ఇటువంటి పాటలు పాడుతున్నాడు? Why he was singing such songs. ఆయన ఉద్దేశం ఏంటండి? What was his purpose? జయ జీవితం జీవించాలి. He wanted to lead a victorious life. దేవుని చిత్తము నెరవేర్చాలి. He wanted to do the will of God. దేవుని చిత్తముని ఎవరు నెరవేరుస్తారో Those who fulfill the will of God, వారి లోకముని శరీరముని సాతాన్ని జయిస్తారు. they will overcome the world, the flesh and the devil. మనం చూస్తున్న మొదటి అంశము యోహాన్ రాసిన పత్రికలో In the first epistle of John, we are seeing the first theme. లోకముని జయించాలంటే If we have to overcome the world, మనము దైవ చిత్తముని చేయాలి. we have to do the will of God. మనం ప్రార్థన కూడా దావీదు ప్రార్థన కావాలి. Even our prayer should be like the prayer of David. మనం దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. We should also wait in the presence of God. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అని వచ్చినప్పుడు When we have to take important decisions, మనం కొన్ని విషయాల్లో కొన్ని మార్గాల్ని ఎన్నుకుంటున్నప్పుడు and when we choose certain paths, మనం ఏం చేయాలి? what we should do, కనిపెట్టాలి. we have to wait. ప్రభువా నీ దయగల ఆత్మని పంపించు, Lord, send your good spirit. సమమైన మార్గంలో నడిపించు, Lord, lead us on level ground. నీ చిత్తముని అనుసరించి నడువుటకు సహాయం చేయి. Lord, help us to do your will alone. క్రైస్తవులైన మనకి We as Christians, దేవుని చిత్తము దేవుని వాక్యములో ఉన్నదని తెలుసు. we know that the will of God is in the word of God, వాక్యం నేర్చుకుంటున్నాం, and we are learning the word of God, దేవుని చిత్తం ఏంటో తెలుసుకుంటున్నాం. and we are knowing what is the will of God. అయితే అనుసరించి నడవడానికి దయగల ఆత్మ కావాలి. But we need his good spirit to do according to the will of ఆయన God. బలమైన శక్తి కావాలి. We want his strength. ప్రార్థించాలి, కనిపెట్టాలి. We have to pray, we have to wait. దావీదు రాజు వలె అడగాలి. Like King David, we have to ask God. అప్పుడు ఇక్కడ రాయబడినవి మన జీవితంలో మన పరిస్థితుల్లో ఎలాగ అప్లై చేయాలని ఆ ఆత్మ నడిపిస్తాడు. Then what is written here, we can apply it to our lives and to our situations. ఇది యేసుక్రీస్తు ప్రభు తన గురించి చెప్పిన విషయం. This is what Jesus Christ told about himself హెబ్రీయులకు రాసిన పత్రిక in the letter to the Hebrews, 10వ అధ్యాయము, chapter 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, Letter to the Hebrews, chapter 10. 7వ వచనము 9వ వచనంలో ఇది మనం చూడవచ్చు. In 7th verse and 9th verse, we can see this. హెబ్రీ 10, 7, 9. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడి ఉన్న ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. 9వ వచనం. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. చాలండి. Then I said, behold, I have come to do your will, O God. Hebrews 10:9. Then he said, behold, I have come to do your will. యేసుక్రీస్తు గురించి ఏం రాయబడి ఉందండి? What is written about Jesus Christ here? మనకు మాదిరి ఆయనే.
He is our example. ఆయన ఎందుకు వచ్చారు? Why he came? దేవుని చిత్తముని చేయడానికి He వచ్చారట. came to do the will of God. అందుకని దేవుడు That's why God, ఒక శరీరాన్ని ఆయనకు అమర్చాడట. he prepared a body for him. అదే ఇక్కడ చెప్తున్నాడు హెబ్రీ గ్రంథకర్త. That's what the author of Hebrews is saying. ఆత్మ స్వరూపి అయిన కుమారునికి The son who was spirit, ఆయనకు ఒక శరీరాన్ని అమర్చి he prepared a body for him. ఆ శరీరధారి ఈ భూమి మీదకి రావాలని తండ్రి యొక్క నిర్ణయం. It was the decision of God that he come to this earth in the flesh. అది ఎంతో కష్టమైన కఠినమైన పని. That was a very difficult task. సర్వముని సృష్టించి ఏలుచున్న ఆత్మ స్వరూపికి శరీరధారి అయి రావడం. For the one who created everything, he who was spirit and ruling everything, for him to come in the flesh was difficult. ఆయన తండ్రి చిత్తం అని ఆయన లోబడి వచ్చాడు. But still he obeyed the will of the Father. అందుకే అపవాది వచ్చి That's why the devil came. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో In the Gospel of Matthew chapter 4, ఈ శరీర ఇచ్చ విషయమై ఆయన్ని శోధించినప్పుడు and when the devil tempted him in the area of the lust of the flesh, నేత్ర ఇచ్చ విషయమై శోధించినప్పుడు when he tempted about the lust of the eyes, జీవపు డంబం విషయం శోధించినప్పుడు about the pride of life, when he was tempted, అనగా లోకము అనేది శోధనగా అపవాది పెట్టినప్పుడు that means when the devil brought the world as a temptation before him, ఆయన జయించాడు. he overcame it. తండ్రి యొక్క చిత్తముని చేయడానికి వచ్చాడు. He came to do the will of the Father. అందుకే వాక్యం ద్వారా జయించాడు. That's why through the word he overcame. ఆయన 3 శోధనలు జయించాడు. He overcame all the 3 temptations. శరీరధారి అయిన యేసు జయించాడు. The one who came in the flesh overcame it. మనకు మాదిరి ఆయనే. He is our example. మన దేవుని చిత్తము కొరకు మనం ప్రార్థిస్తే, If we will pray about the will of God, దేవుని చిత్తముని అనుసరించి నడువుటకు దయగల ఆత్మని వేడుకుంటే, if we will ask for the good spirit of God so that we can do the will of God, ఆయన ఆత్మ సహాయమును బట్టి and because of the help of his spirit, మనం జయిస్తాం. we will overcome. లోకాన్ని జయిస్తాం. We will overcome the world. తండ్రి ప్రేమ మనలో ఉన్నది కాబట్టి జయిస్తాం. Because the love of the Father is in us, we will overcome. తండ్రి చిత్తముని చేస్తున్న వారం కాబట్టి జయిస్తాం. And because we do the will of the Father, we will overcome. దేవుని చిత్తం అయితే మనము ఈ దేవుని చిత్తం, తండ్రి యొక్క చిత్తం ఏంటని ఇంకా కొంచెం డీటెయిల్ గా వచ్చే వారం మనం చూద్దాం. If it is the will of God, in the coming week we will look into the subject of will of God still further. అది పెద్ద సబ్జెక్టు That is a big subject. కాబట్టి దాన్ని మనం క్రమక్రమంగా చూద్దాం. So let us see that in an order. ప్రార్థన చేద్దాం. Let us pray. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, O Holy Father, ఈ లోకాన్ని జయించుటకు 2 సూత్రాలని యోహాన్ రాశారు. Lord, John has written 2 principles to overcome this world. ఈ రెండిటిని ఈ దినం మేము నేర్చుకున్నాం. Lord, today we have learnt these 2 principles. మా సహవాసం దేవునితో ఎలా ఉన్నదని పరీక్షించుకొనుటకు సహాయం చేయండి. Lord, help us to examine how is our fellowship with God. మీరిచ్చిన ప్రేమ విషయమై మేము ఏం చేస్తున్నామని ప్రశ్నించుకోవడానికి సహాయం చేయండి. Help us to question ourselves, what are we doing with the love that you have given us? నీ ప్రేమలో వేరుపారి స్థిరపడుట కృప చూపించండి. Lord, help us to be rooted and grounded in your love. ఆ పరిశుద్ధులతో పాటు మేము ఆ ప్రేమ యొక్క ఎత్తు వెడల్పు పొడుగు తెలుసుకొని ముందుకు సాగడానికి సహాయం చేయండి. Lord, help us along with the saints to know the depth, the height and the length and width of your love and to go forward. అవును, మా వలే మనుషులే పరిశుద్ధులు. Lord, మాలాంటి మనుషులే పరిశుద్ధులు. Lord, people like us are saints. వారు పరిశుద్ధులు అయ్యారు. And they have become saints. వారు జయించారు లోకముని. And they have overcome the world. వారు నీ ప్రేమ యొక్క ఎత్తు వెడల్పు పొడుగు తెలుసుకొని వేరుపారి స్థిరపడ్డారు. And they knew the length and breadth and width of your love, and they were rooted and grounded in your love, Lord. మేము కూడా అదే పద్ధతిలో నడువుటకు సహాయం చేయండి. Lord, help us to walk in the same way.
అవును తండ్రి, ఈ లోకంని మేము జయించాలి. Lord, we should overcome the world. అలాగే నీ చిత్తముని చేసి జయించుటకు సహాయం చేయండి. Help us to do your will and to overcome. నీ చిత్తము కొరకు కనిపెట్టుటకు నేర్పండి. Help us, Lord, to wait to know your will. నీ దయగల ఆత్మను బట్టి దాన్ని అనుచరణలో పెట్టుటకు సహాయం చేయండి. Lord, because of your good spirit, help us to walk accordingly. ఈ వాక్యముని అందరికి ఆశీర్వాదంగా చేయండి. Make this word a blessing to మా all of us. జీవితాలన్నీ లోకాన్ని జయించేదిగా మారాలి. Lord, our lives should change in such a way that we will overcome the world. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. We ask it all in Jesus Christ's name. ఆమేన్. Amen. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మీ అందరికీ తోడే ఉండి దైవ ప్రేమలో నడిపించునుగాక. Amen. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ Praise ఆల్. the Lord.